ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచగచ్చిబౌలిలో బుల్డోజర్ దృశ్యంపై ఏఐ చిత్రాన్ని రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై స్పందిస్తూ ఏఐ ఇమేజ్ రీపోస్ట్ చేశారామె. ఆ ఏఐ ఇమేజ్ లో కంచ రాక్ దగ్గర బుల్డోజర్లు ముందు నెమలి, జింక ఉన్నాయి. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. రీపోస్ట్ చేయడానికి గల కారణాలు చెప్పాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర యువ సేవలు అలాగే పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు స్మితా సబర్వాల్. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. కంచగచ్చిబౌలిలో బుల్డోజర్ దృశ్యానికి సంబంధించి ఒక ఏఐ చిత్రాన్ని రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై స్పందిస్తూ ఏఐ ఇమేజ్ రీపోస్ట్ చేశారామె. దీనికి సంబంధించి ఆమెకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, నల్ని ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. కంచె గచ్చిబౌలి సంబంధించిన వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఇమేజెస్ ని ఆమె రీపోస్ట్ చేశారన్న ఆరోపణ మేరకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇది హైదరాబాద్ అని చెప్పి ఒక హ్యాండ్లర్ చేసిన పోస్టింగ్ ని ఆమె రీపోస్ట్ చేస్తూ దానికి కామెంట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అటు 12వ తేదీన స్మితా సబర్వాల్ కి గచ్చిబౌలి పోలీసులు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న వర్కర్స్ కి నోటీసులు ఇచ్చేసి రమ్మని చెప్పడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని వివరాలు కూడా అడగడం జరిగిందా, ఆ ఏ ఇమేజ్ మీరు ఒరిజినల్ అని నమ్ముతున్నారా, లేకుంటే దానికి సంబంధించి మీరు ఎందుకు రీపోస్ట్ చేశారు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వివరాలు ఏంటి, దీనికి రీపోస్ట్ చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది అనే వివరాలతో కూడిన సమాధానం మాకు కావాలని చెప్పి కూడా స్మితా సబర్వాల్ కి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి స్మితా సబర్వాల్ ఇప్పుడు స్పందించలేదు. అయితే 12వ తేదీన ఇచ్చిన ఈ నోటీస్ సంబంధించి ఆమె తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుంది, లేకపోతే ఫర్దర్ గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ఇమేజ్లన్నిటి కూడా అవి నిజం కాదు, అవి ఫేక్, నకిలీ అని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం అటు కోర్టు దృష్టి కావచ్చు, పోలీసులు కేసుకు నమోదు చేశారు. అయినప్పుడు కూడా వాటినే పదే రీపోస్ట్ చేయడం వరకు ఈ మేరకు కొంతమంది విఐపీలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఇమేజ్ లో పోస్ట్ చేసిన నేపథ్యంలో అటు పోలీసులు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒకవైపు విచారణ చేస్తున్నారు. దీనిలో భాగంగానే స్మితా సబర్వాల్ నోటీసులు ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి స్మితా సబర్వాల్ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.